హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే వివో Y300 5G మొబైల్ని అయితే మనం అన్బాక్సింగ్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు వివో నుంచి Y200 సక్సెసర్ మోడల్ అని చెప్పుకోవచ్చు. దీనికి సక్సెసర్ మోడల్గా మనకు వివో Y300 ప్లస్ కూడా వచ్చిందండి. కాకపోతే ఇది అనుకున్నంత ఆదరణ అయితే పొందలేదు. కాబట్టి ఇది వచ్చేసి 100% మనకు సక్సెస్ రేషియోలో ఉంటుంది. ఇది Y200కు సక్సెస్ మోడల్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి అయితే దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. దీనిలో ఏమేమి కంటెంట్ వచ్చాయో ఒకసారి అయితే చెక్ చేద్దాం. దగ్గరికి ఒకసారి దీనిపైన వచ్చేసి ఇది వచ్చేసి 3 కలర్లో లభ్యమవుతుందండి. ఒకటి వచ్చేసి పర్పుల్ కలరు, ఒకటి వచ్చేసి డైమండ్ వైట్, ఒకటి వచ్చేసి గ్రీన్ కలరు. మనం ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తున్న మొబైల్ వచ్చేసి గ్రీన్, ఎమ్లాడ్ గ్రీన్. చూసారా, ఈ 8GB ర్యామ్ 128GB స్టోరేజ్తో వస్తుంది. దీని హెడ్ సార్ వాల్యూ అండ్ మిగతా అయితే మెన్షన్ చేశారు. సరే, ఒకసారి అయితే దీన్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. ముందుగా ఫస్ట్ అయితే పైన వచ్చిన పేపర్ని అయితే రిమూవ్ చేద్దాం. ఓకే, దీనిపైన అయితే మనకైతే కొన్ని కీ ఫీచర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకటి వచ్చేసి 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్, రెండోది వచ్చేసి 50 మెగాపిక్సెల్ సోనీ కెమెరా విత్ ఔరా లైట్ పోర్ట్రేట్ లెన్స్ యూజ్ చేయడం జరిగింది. అలాగే 120Hz అల్ట్రా విజన్ అమోలెడ్ డిస్ప్లే యూజ్ చేయడం జరిగింది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ విత్ 300% వాల్యూ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరైతే మొబైల్ కొన్నప్పుడు పైన ఈ రేపరు, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అవపడుతుందిగా బ్రాండ్ సీల్, ఇది లేకుండా అయితే ఖచ్చితంగా మొబైల్ అయితే తీసుకోకండి. ఒకవేళ పైన రేపర్ లేకున్నా కానీ ఈ బ్రాండ్ సీల్ అయితే పర్ఫెక్ట్గా 100% అయితే ఉండాలి. ఇది లేకున్నట్లయితే అదైతే రీఫర్బిష్డ్ ఫోన్ అయి ఉండొచ్చు, లేకపోతే యూజర్ మొబైల్ అయి ఉండొచ్చు. దాని విషయంలో మాత్రం ఖచ్చితంగా కేర్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఒకసారి దీన్ని ఓపెన్ చేయగానే మనకు యాజ్ యూజువల్గా అయితే మనకు మొబైల్ వచ్చేసింది. దీని పక్కన పెట్టేద్దాం. దాంతోపాటు ఐఎంఏ స్టిక్కర్స్ వచ్చాయి అండ్ ఒక బాక్స్. అలాగే చూసుకుంటే మనకైతే ఫ్రీగా కేస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి క్లియర్ కేస్. ఇది క్వాలిటీ అయితే పర్లేదు, కాకపోతే లాంగ్ టర్మ్లో అయితే మనకైతే దానికి పసుపు కుంకుమ మరకలు అయితే అంటుతాయి, తర్వాత అగ్లీగా అయిపోతుంది. తర్వాత వచ్చేసి క్విక్ స్టార్ట్ గైడ్, వారంటీ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. అలాగే చూసుకుంటే మనకు బాక్స్లో ఛార్జర్ అనేది ప్రొవైడ్ చేశారు. బాక్స్ మీద అయితే మనకు మెన్షన్ చేసి ఉంది కదా, 80 వాట్ ఛార్జర్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అదే చూసుకుంటే మనకు వచ్చేసి కేబుల్ ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి టైప్ ఏ నుండి టైప్ సి, టైప్ 2 టైప్ సి అయితే కాదు, టైప్ ఏ నుండి టైప్ సి. మనము పీసీకి కూడా అదే కేబుల్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి సిమ్ ఎజెక్టర్ టూల్ అనేది అయితే ప్రొవైడ్ చేశారనమాట. మొత్తానికి అయితే మొబైల్లో వచ్చిన కంటెంట్స్ అయితే ఇవి పూర్తిగా. మనకైతే దీంట్లో అయితే ఏమీ స్కిప్ చేయలేదు, టోటల్గా అన్నీ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే మొబైల్ రేపర్ని తీసి ఒకసారి ఓవరాల్ లుక్ అయితే చూద్దాం. దీంట్లో గుడ్ థింగ్ ఏంటంటే మనకైతే పై సైడ్ అయితే స్క్రీన్ గార్డ్ అయితే ఫ్రీ అప్డేట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సెంటర్లో అయితే కెమెరా అయితే చూడండి, ఇది వచ్చేసి మనకు ఇదివరకు ఉన్న Y200లో అయితే 16 మెగాపిక్సెల్ కెమెరా ఉండేది. దీంట్లో వచ్చేసి మనకు 32 మెగాపిక్సెల్ కెమెరాను ప్రొవైడ్ చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మాత్రం లుక్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయింది. ఒకసారి Y200తో కంపేర్ చేసుకున్నట్లయితే Y200 వచ్చేసి నార్మల్గా ఉంది. ఇదైతే మనకైతే చాలా యూనిక్ డిజైన్ అండ్ కలర్ఫుల్గా ఉంది. ఒక సముద్ర బాలల మాదిరిగా ఉంది. మీకు కెమెరాలో చూస్తుంటే ఎలా ఉందో తెలియదు, కానీ రియల్ లైఫ్లో మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి దీనికి వచ్చేసి ఔరా ఏఐ లైట్ అయితే ఇవ్వడం జరిగింది. మనకైతే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరాస్ ఇవ్వడం జరిగింది. ఒకటి వచ్చేసి 50 మెగాపిక్సెల్ కెమెరా, ఒకటి వచ్చేసి 2 మెగాపిక్సెల్ కెమెరా. డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్ లైట్ అడిషనల్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మనం పై సైడ్ చూసుకున్నట్లయితే మనకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు సైడ్కి వచ్చేసి వాల్యూ అప్ అండ్ డౌన్ ర్యాకర్స్, అలాగే మనకు స్విచ్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కాబట్టి మనకైతే ఇది ఓన్లీ పవర్ బటనే యాక్టివ్ అవుతుంది. బాటంలో చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి స్పీకర్ గిల్, అలాగే చూసుకుంటే టైప్ సి పోర్ట్, అలాగే చూసుకుంటే మనకు వచ్చేసి మెయిన్ మైక్ అనమాట. ఇక్కడ వచ్చేసి సిమ్ ఇజెక్టర్ ట్రే అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే ప్లెయిన్గా ఉండడం జరిగింది. ఒకసారి అయితే సిమ్ ట్రైన్ అయితే తీసి చూద్దాం. ఒకవేళ ఈ సిమ్ ట్రైన్ తీసేటప్పుడు అయితే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇక్కడ మైక్ ఉంది, దాని పక్కనే మనకు సిమ్ ట్రే ఓపెన్ చేసేది అవుతుంది. ఒకవేళ ఓపెన్ చేస్తే ఇదే అనుకోని మనం పిన్ పెట్టి నొక్కినట్లయితే మనకైతే మైక్ అయితే కంప్లీట్గా పని చేయకుండా పోతుంది, అంటారు వారంటీలో కూడా రాదనమాట. ఇది ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి తెలియకుంటే ఒక తెలిసిన వాళ్ళని అడిగానే సరే ఇది సిమ్ ట్రైన్లో అయితే ప్రెస్ చేసి తీయండి. తెలిసిన వాళ్ళకైతే పర్లేదు, తెలియని వాళ్ళు అయితే ఖచ్చితంగా అంటే ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇది డ్యూయల్ సిమ్ కార్డ్స్ వేసుకోవచ్చు దీంట్లో.
ఇది డ్యూయల్ సిమ్ కార్డ్ విత్ మెమరీ కార్డ్ కూడా వేసుకునే ఛాన్స్ ఉంది. వావ్, ఇదైతే నెక్స్ట్ లెవెల్ అనమాట. మనము 2 సిమ్ కార్డ్స్ వేసుకోవచ్చు. అలాగే చూసుకుంటే మనం ఒక సిమ్ కార్డ్ కానీ లేకపోతే మెమరీ కార్డ్ కానీ యూజ్ చేయొచ్చు. దీనికి వచ్చేసి ఒకసారి చూసారా, దీనికి వచ్చేసి ఒక రబ్బర్ స్ట్రాప్ అనేది ఇవ్వడం జరిగింది. దీనివల్ల మనకైతే వాటర్ అనేది ఫోన్లోకి అయితే వెళ్ళడం జరగదు 100%. ఎందుకంటే మనకి ఈ మొబైల్ వచ్చేసి IP64 రేటింగ్తో వస్తుంది. అంటే వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్గా వస్తుంది. అంటే పూర్తిగా వాటర్లో అయితే సర్వే కాదు. కాకపోతే వాటర్ అంటే మనకు తుప్పర్ లాంటి పడ్డ, వర్షంలో చినుకులు లాంటివి పడ్డా కానీ తడిచినప్పుడు అలాంటి వాటిలో అయితే 100% సర్వే అవుతుంది అనమాట. ఒకసారి అయితే ఫోన్ అయితే ఒకసారి ఆన్ చేద్దాం. ఆన్ చేసిన తర్వాత దీనిలో ఏమేమి ఉన్నాయి, ఒకసారి కెమెరా ఎలా ఉంది, ఒకసారి దాని ఫీచర్స్ అయితే ఒకసారి చెక్ చేద్దాం అనమాట. ఇది వచ్చేసి మనకు మెయిన్గా మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా దాని Y200కు 300కు కంపారిజన్లో చూసుకున్నట్లయితే మనకు Y200 వచ్చేసి మీకు పక్కన పెడుతున్నాను కన్ఫ్యూజ్ కాకుండా. ఫస్ట్ అయితే Y200 ఫీచర్స్ అయితే మీకు చెప్తాను. ఈ Y200 ఫీచర్స్ వచ్చేసి ఒకసారి చెప్తాను. ఇదైతే డమ్మీ మొబైల్. Y200 ఫీచర్స్ అయితే చెప్తాను మీకు. Y200 వచ్చేసి మెయిన్ కీ ఫీచర్ వచ్చేసి ఇది వచ్చేసి స్నాప్డ్రాగన్ 4 Gen 1 ఫీచర్తో వస్తుందండి. అంటే 4 Gen 1 ప్రాసెసర్తో వస్తుంది. దీని ఛార్జర్ వచ్చేసి మనకు 44 వాట్ల ఛార్జర్ వస్తుంది. అలాగే దీని బ్యాటరీ చూసుకున్నట్లయితే 4800 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే సింగిల్ స్పీకర్తో వస్తుంది ఇది బాటంలో. దీంట్లో ఏఐ ఫీచర్స్ అనేవి ఏమీ ఉండవు. అలాగే దీంట్లో సోనీ సెన్సార్స్ కూడా ఏమీ ఉండవు. అలాగే ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 16 మెగాపిక్సెల్ నార్మల్ సెన్సార్ వస్తుందన్నమాట. ఇది దీంట్లో ఉన్న ఫీచర్స్. మరి దీనికి అప్గ్రేడ్, ఇది 300 కదా, దీంట్లో అప్గ్రేడ్ అయిన ఫీచర్స్ ఏంటో నేను చెప్తాను ఇప్పుడు. ఇది వచ్చేసి మనకు స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్తో వస్తుందండి. ఒక జనరేషన్ అయితే హెడ్ ఉంది ఈ ఫోన్ వచ్చేసి. అలాగే చూసుకుంటే ఇది వచ్చేసి మనకు 80 వాట్ ఛార్జర్తో వస్తుంది. ఇంక్లూడింగ్ మనకు బాక్స్లోనే ఛార్జర్ అనేది ప్రొవైడ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మనకైతే చాలా హ్యాపీనెస్ అని చెప్పుకోవచ్చు. అలాగే చూసుకుంటే మనకు వచ్చేసి ఇది AMOLED డిస్ప్లే అయినప్పటికీ, మనకు ఫ్లాట్ స్క్రీన్తో వచ్చినప్పటికీ దీంట్లో వచ్చేసి మనకు 5000 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఒక ఎక్సలెంట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అలాగే కాకుండా మనకు దీంట్లో వచ్చేసి మనకు IP64 రేటింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అయితే కలిగి ఉంటుంది. అంటే IP68 అయితే కాదు, 64 మినిమం వాటర్ రెసిస్టెంట్ అయితే మాత్రం, అంటే తుప్పర్లు అలాంటివి పడ్డా కానీ తడి చేతులతో ముట్టుకున్నా కానీ సర్వే అవుతుంది. అలాగే చూసుకుంటే మనకు వచ్చేసి దీనిలో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే రావడం జరుగుతుంది. అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ స్పీకర్స్ అయితే రావడం జరుగుతుంది. ఫ్రంట్ అండ్ ఇయర్ పీస్ కూడా మనకు స్పీకర్లో అయితే యాక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే చూసుకుంటే ఇది వచ్చేసి ఇప్పుడు 2024లో మిగతా అన్ని ఫోన్లు వచ్చేసి ఏఐతో నడుస్తున్నాయి. కాబట్టి మనకు ఏఐ ఫీచర్స్ అయితే మనకు దీంట్లో ఉంటాయి అనమాట. అంటే మనం ఫోటో దిగినప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఉన్న పర్సన్ ఎరేజ్ చేయడం, అలాగే ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. అలాగే మనం ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 32 మెగాపిక్సెల్ కెమెరాని అయితే ఇంప్రూవ్ చేయడం జరిగింది. పాత అయితే 16 మెగాపిక్సెల్ కెమెరా, ఇప్పుడు వచ్చేసి 32 మెగాపిక్సెల్ కెమెరాని అయితే ఇంప్రూవ్ చేయడం అయితే జరిగింది. ఇవి దీంట్లో వచ్చిన అప్డేట్స్ అయితే. ఒకసారి దీని కెమెరా శాంపిల్స్ అయితే మనం చూద్దాం అనమాట. ఒకసారి ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ ఏ వర్షన్తో వస్తుందో ఒకసారి చెక్ చేద్దాం మనం. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళినట్లయితే సెట్టింగ్స్, అబౌట్ ఫోన్ ఒకసారి చూసారు కదా. ఇది వచ్చేసి 2.2 GHz క్లాక్ స్పీడ్ మీద రన్ అవుతుంది. 4th జనరేషన్ 4 Gen 1 2 ప్రాసెసర్. ఇది మనకు వచ్చేసి 8GB ప్లస్ 8GB ర్యామ్ ఎక్స్టెండ్ అవుతుంది. మనకు ఆండ్రాయిడ్ లేటెస్ట్ వర్షన్ 14తో వస్తుందండి. ఇప్పుడు వచ్చేటివన్నీ ఆండ్రాయిడ్ వర్షన్ 14. ఇది వచ్చేసి మనకు ఆండ్రాయిడ్ వర్షన్ 15, 16 కూడా అప్డేట్ అవుతుంది. అలాగే చూసుకుంటే దీని ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి మనకు 128GB. ఇది వచ్చేసి మనకు 10GB. దీంట్లో ఇంక్లూడింగ్గా స్పేస్ అయితే ఆక్యుపై చేస్తుంది. ఎందుకంటే మనం టోటల్ స్పేస్ యూజ్ చేసినా కానీ మనకు స్పీడ్ పర్ఫార్మెన్స్లో అయితే డిస్టర్బెన్స్ రాదు. అంటే ఏ విధంగా అంటే కొన్ని ఫోన్లు వచ్చేసి 1 year 2 years వాడిన తర్వాత స్టక్ అవ్వడం, హ్యాంగ్ అవ్వడం, ల్యాగ్ అవ్వడం, ఇలాంటి ఏదో ఒక ఇష్యూ అయితే అవుతూ ఉంటుంది కదా. ఈ 10GB అనేది స్పెసిఫిక్గా దీంట్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం ఏదైనా యాప్ ఓపెన్ చేసినప్పుడు కొంచెం స్పీడ్గా అనేది సర్వే అవుతుందన్నమాట. దీని గురించి అయితే మీకు ఒక స్పెషల్ వీడియో అయితే నేను ఖచ్చితంగా చేస్తాను. ఫస్ట్ అయితే ఒకసారి దీని కెమెరా శాంపిల్స్ అయితే చూద్దాం. ఓకే, ఫస్ట్ అయితే కెమెరా ఆన్ చేద్దాం. కెమెరా ఆన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు సెట్టింగ్స్ అనేది ఫ్లాష్ వచ్చేసి హౌరా లైట్ సెట్టింగ్స్లో ఆటోమేటిక్లో పెట్టుకున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి 16.9లో సెట్ చేసుకున్నాను. ఫోటో వచ్చేసి ఓకే, పోర్ట్రేట్లో కూడా దింపుతాను.
పోర్ట్రేట్ ఒకసారి ఇటు తీసుకురా. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇది శాంపుల్. వీడియో తీసుకుంటే సరిగ్గా అయితే రావట్లేదు, కానీ ఎగ్జాక్ట్లీగా మాత్రం చాలా బాగా వచ్చాయి. అలాగే ఒకసారి ఔరా లైట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అన్ని ఫోన్లకు అయితే మనకైతే ఔరా లైట్ అనేది ఉండదు ఈ బడ్జెట్లో ఉన్న వారికి. దీనికి వస్తే ఔరా లైట్ అయితే మాత్రం చూసారు కదా ఎంత యాక్యురేట్గా వస్తుందో. దీంట్లో మెయిన్ హైలైట్ వచ్చేసి ఔరా లైట్ అని చెప్పుకోవచ్చు. దీనివల్ల మనకు ఫోటోగ్రఫీ అయితే మాత్రం చాలా అంటే చాలా ఎక్సలెంట్గా వస్తుంది. ఇది చూడండి ఒకసారి. మనకు 22,000 మొబైల్లో ఉన్న మొబైల్లో ఔరా లైట్ ఆటో అడ్జస్ట్మెంట్ ఔరా లైట్ ఉన్న మొబైల్ ఏకైక మొబైల్ 100% ఇదే అని చెప్తాను నేనైతే. చూసారు కదా, మనం ఒకలా ఆటోలో కాకుండా నార్మల్గా సెట్ చేసుకోవాలంటే ఇలా సెట్ చేసుకోవచ్చు. చూసారు కదా ఆటో ఔరా లైట్ అనేది ఎలా 100% యూజ్ అవుతుందో. రెడ్, గ్రీన్, వైట్ చాలా అంటే చాలా యూనిక్గా అండ్ చాలా బాగా అయితే మనకు ఔరా లైట్ అనేది అయితే యూజ్ అవుతుంది. మనం ఏ టెంపరేచర్ అంటే ఆ టెంపరేచర్ అయితే మనం 100% సజెస్ట్ చేసుకోవచ్చు. రెడ్, గ్రీన్ కలర్లోకి, వైట్ కలర్లోకి మనం ఎలాంటి లైటింగ్లో ఉన్నా కానీ ఇది ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. దీనికైతే మనం ఇండివిజువల్గా మనం కలర్ అయితే తీయాల్సిన అవసరం లేదు. దీనికి మనం Y300 కనుక మనం ఒక వేరియేషన్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకు ఫ్లాట్ స్క్రీన్లో వస్తుంది, ఇది వచ్చేసి మనకు కర్వ్డ్ స్క్రీన్లో వస్తుంది. అదొకటే వేరియేషన్. Y300 ప్లస్ Y300 ఇది కర్వ్డ్తో వస్తుంది, ఇది వచ్చేసి ఫ్లాట్ స్క్రీన్తో వస్తుంది. దీనికంటే 100% ఫీచర్స్ దీంట్లో బెటర్గా ఉన్నాయి. మనకు సోనీ 882 సెన్సార్తో కూడా వస్తుంది, విత్ ఔరా లైట్ కూడా ఉంది. మనకు 100%గా చెప్పాలంటే ఒక వివో V40 35,000 రూపాయలు పెట్టి కెమెరా ఓరియంటెడ్గా ఒక మొబైల్ కొనే వాళ్ళు 100%గా ఇదైతే పర్చేజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.